అన్న ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. ఎలా ఉంది ఏపీ రాజకీయాలు? ఏపీ రాజకీయం అయితే బాగానే ఉందన్న. కానీ చంద్రబాబు గారు ప్రభుత్వం అంటే ఒకప్పుడు చాలా బాగుండేది. బట్ ఇప్పుడైతే అంతగా ఏమీ అలా లేదు. బట్ ఏమో ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారో ఏంటో తెలియదు. బట్ ఆయన ఆలోచించే విధానం మాత్రం చాలా బాగుంటుంది. కానీ 1 ఇయర్ అయినా సరే ఆయన ఎందుకు ఇంకా జనాల మీద స్పందించలేదు అన్నది ఇంకా అదే అర్థం కావట్లేదు. ఆయన స్పందిస్తే మాత్రం చాలా వేరేగా ఉంటుంది. ఈ తరమే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా బ్రతికేలాగా ఆయన ఆలోచిస్తారు. ఆయన ఆలోచన తగ్గట్టే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 1 ఇయర్ అయినా కూడా ఆయన ఏమీ చేయలేదు. సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్ పరిపాలనలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఏదో ఒకటో రెండో మూడో ఓ దిక్కున రెండు ముగ్గు దిక్కున గ్యాస్ బండ్లో వస్తువులు రావడం జరిగింది. బట్ పెన్షన్ అయితే కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ 15,000 అన్నారు. అది ఎవరికి కూడా అందినట్టు కూడా నాకు కనిపించలేదు అక్కడ. ఈ రోజు నుంచి తల్లికి వందనం ఇస్తామని కూడా చెప్పారు. ఈ రోజు నుంచి ఇచ్చారు కూడా. అదే ఇస్తే హ్యాపీ అన్న, ఇవ్వకపోతే మాత్రం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన ఇస్తా అన్నది ఇవ్వాలి, లేదు అంటే లేదు. ఇచ్చిన మాట తప్పితే మాత్రం అది చాలా వరకు కూడా అది కరెక్ట్ కాదు. ఆయన పెద్ద ఆయన 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు. ఆయన చూడని పదవి కాదు, చేయలేని సీఎం కాదు. కానీ ఆయన ఎందుకు ఆలోచిస్తున్నాడు అన్నది జనాలకి అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర చాలా వరకు చూశాను లేడీస్ని. చంద్రబాబు వస్తే బాగుంటుంది, జీవితం బాగుంటుంది, బాగుపడుతుంది, జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది, ఏదన్నా ఏదన్నా ఫర్దర్గా ఏదన్నా బాగుంటుంది అని ఎలా అనుకున్నారు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళు చూసినా సరే చంద్రబాబు వచ్చాడు కానీ ఏమీ చేయట్లేదు, మాకేం చేయట్లేదు, ఇలా చెప్పాడు అలా చెప్పాడు, గ్యాస్ బండ్లు అన్నాడు, 15,000 అన్నాడు, ఏమీ కూడా ఇవ్వట్లేదు, ఏంది అని చెప్పి చాలా వరకు కూడా బాధపడుతున్నారు. అలా బాధపడి వాళ్ళని బాధ పెట్టించి ఆయన అలా ఉండడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం అయితే. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం అయితే ఆయన సీఎంగా చేస్తే అయితే రాష్ట్రం వేరేలా ఉంది అన్న. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన సీఎం కాకముందు ఆయన చాలా వరకు కూడా ప్రజలు బాగుండాలని ఇంటింటికి వెళ్ళడం చేయడం అనేది జరిగింది. బట్ తెలుసుకున్నాడు ఆయన ప్రజలకు ఏం కావాలి ఏంటి అన్నది ప్రతి తెలుసుకున్నాడు. పదవిలోకి వచ్చాక ఆయన ఏం చేయాలనుకున్నాడో చేశాడు. ఎక్కడో మారేడువేల దూరం ఉన్న ఊర్లో కూడా రోడ్లు వేయలేమన్న దానికి కూడా నేను వేసి చూపిస్తానని ఆయన రోడ్డు వేయడం జరిగింది. సో ఇప్పుడు మన పిఠాపురం అంటే ఎవరికి తెలియని ఊరు. మామూలుగా ఏపీలో పిఠాపురం అంటే చిన్న మామూలుగా పల్లెటూరు. అలాంటిది ఆయన పిఠాపురంలో పోటీ చేశాక పిఠాపురంకి ఒక మార్పేరు అనేది వచ్చింది. ఇప్పుడు ఏ కుర్రవాడి బండి మీద చూసినా కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా తాలూకా, ఇది ఒక టైటిల్, అదొక లోగో, అదొక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకున్న ప్రతిదీ కూడా చేస్తున్నారన్న, చేయట్లేదు అనకూడదు. ఎందుకంటే ఆయన ప్రతి మాట కూడా ఆయన జనం కోసమే, జనంకి ఇచ్చిన మాట ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలి, ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోవాలి అనుకున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన మాట కంపల్సరీ తీరుస్తాడు. కానీ కొంతమంది ఏంటంటే వెనక్కి లాగుతున్నారు. ఆయన చేసే మంచి పనులని ఆగు అన్న మాట వలన ఆయన ఎందుకు వెనక్కి లాగుతున్నారో అర్థం కావట్లేదు. అది ఒకటే కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి చాలా వరకు కూడా బాగా చేస్తున్నారు, బాగుంది. ఆయన సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ కూటమి ఒకటే కలిసి చేసే కన్నా అదే సింగిల్గా ఆయన పోటీ చేసాడు అలాగా. అదే సింగిల్గానే ఉండిపోతే ఇప్పుడు ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చేమో కదా సీఎం. ఇప్పుడు ఇయర్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు కదా. సింగిల్గా పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఫ్యాన్స్ కోరుకునేది ఒకటే, అందరితో కలిసి చేసే అయ్యాడు, అదే ఆయన సింగిల్గా చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ చాలా వరకు కూడా ఫ్యాన్స్ అందరం కూడా మేము అదే కోరుకుంటున్నాం. యాక్చువల్ ఉపాధి కావాలా లేకపోతే బ్యాంకుల్లో డబ్బులు కావాలా అంటే ఏం చెప్తావు? నేనైతే బ్యాంకులో డబ్బులు ఏముందండి, డబ్బు ఈ రోజు ఉంటే రేపు ఖర్చు అయిపోతుంది. డబ్బు మ్యాటర్ కాదు, సమాజం బాగుండాలి. సమాజంలో ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి ట్రీట్మెంట్కి ఎమర్జెన్సీగా వెళ్ళామనుకో, అక్కడ ముందు ఏం అడుగుతున్నారు, ఓటీ కూడా తీసుకున్నారా, రాశారా, అక్కడ పేషెంట్ అక్కడ ఉంచండి, డాక్టర్ గారు వస్తారు, టైం పడుద్ది, ఇవన్నీ వాడుతున్నారు. ఎందుకు? అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రతిదీ కూడా అవగాహించాలి. ఆ ప్రజలు ఎలా ఉన్నారు, క్షేమంగానే ఉన్నారా, వాళ్ళ రోడ్లు ఉన్నాయా, రోడ్లు బాగున్నాయా, లేకపోతే వాళ్ళు వెళ్ళే హాస్పిటల్ బాగుందా, వాళ్ళ వెళ్ళే పిల్లలు స్కూల్ బాగా వెళ్తున్నారా, బాగా చదువుకుంటున్నారా, ఎడ్యుకేషన్ ఎలాగుంది, అక్కడ ఫుడ్ ఎలాగుంది, వాటర్ ఎలాగుంది, ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వాళ్ళు ఏమి కూడా అసలు ఏం ఆలోచిస్తున్నారు కూడా అసలు అర్థం కావట్లేదు. అది తెలుసుకుంటే బాగుంటుంది, ఇంకా ఇంకా ముందుకు వెళ్తారు. ఇప్పుడు 5 ఇయర్స్ కాదు, ఇంకో 5 ఇయర్స్ చేసే అవకాశం ఉంటుంది కదా. మంచి చేస్తారు, మంచి చేయకపోతే ఎవరు కూడా రానియరు కదా. మంచి చేస్తేనే కదా ఇప్పుడు ఎవరైనా ఎంచుకునేది. ఇప్పుడు చంద్రబాబు గారిని ఎంచుకున్నారంటే దీనికి ఆయన అంటే ఒక నమ్మకం, ఆయన మంచి చేస్తాడు, ఏది అడిగినా సరే గవర్నమెంట్ చేస్తారు అని ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కోల్పోతున్నారు కదా. ఇప్పుడు జనం అందరి దృష్టిలోని చంద్రబాబు అంటే ఒక బ్రాండ్. అలాంటిది ఇప్పుడు ఆ బ్రాండ్ ఏమవుతుందంటే పోతుంది.
చాలా వరకు ఆడవాళ్ళు దృష్టిలో వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడకూడదు అన్న. ఒకటి ఉన్నది ఉన్నట్టు చెప్పరు ఫ్యాక్ట్. చంద్రబాబు గారు అన్నది ఒక బ్రాండ్. అలాంటిది ఆ బ్రాండ్ ఇప్పుడు పోయేలా ఉంది కంపల్సరీ. ఆడవాళ్ళు అందరూ కూడా చాలా వరకు కూడా తిట్టుకుంటున్నారు. అక్కడ ఎమ్మెల్యేల వల్ల లేకపోతే కార్పొరేటర్ వల్ల లేకపోతే ఎంపీల వల్ల తెలుసుకోవాలి. వాళ్ళు ఫాల్ట్ ఎక్కడ ఉంది ఏంటని తెలుసుకొని ముందడుగేసి జనానికి ఏం కావాలో చేసి పెడితే ఇంకా ముందుకు వెళ్తారు. లేదంటే ఇక్కడనే ఆగిపోతారు. తర్వాత మనం ఏం చేయలేం. క్యాపిటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అమరావతి. ఎలా అనిపిస్తుంది? అది అమరావతి అన్నారు కానీ ఇప్పుడు నేను అమరావతి అన్నది చూడలేదు. అది ఏంటి అమరావతి అంటారు ఏంటి అసలు? అమరావతి అక్కడ అమరావతి అంటారు, జాబ్ అంటారు, ఇవి అంటారు, జాబ్ మేళాలు అంటారు. ఒక జాబ్ కూడా ఎవరికి ఇవ్వలేదే. నాకు అదే అర్థం కాదు. అమరావతి డెవలప్మెంట్ అంటారు. అమరావతి డెవలప్మెంట్ అమరావతి కోసం ఇచ్చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు. ఏది ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా నేను అమరావతి నేనే చూడలేదు. అసలు ఎలా ఉంటుంది అమరావతి అని నేను చూడలే కూడా చెప్తున్నాను. మామూలుగా నాకు తెలియదు అమరావతి కోసం నేను చూడలేదు. జాబ్స్ అంటారు. ఏం జాబ్స్ అయ్యి ఇప్పుడు ఎంతోమంది నేను జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నేను డిగ్రీ చదివాను, ఎందుకు ఖాళీగా తిరుగుతున్నాను. ఏం జాబ్ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఏదో 20,000 పోస్టులు పడ్డాయి, 30,000 పోస్టులు పడ్డాయి అంటారు. ఏది ఎన్ని అప్లికేషన్లు పెట్టాం ఒక్కటనే అవడం ఇచ్చారు. ఇయరన్నా ఇప్పుడు నువ్వు ఒక 50,000 కడతాముడు నీకు జాబ్ ఇచ్చావు కన్ఫర్మ్ అంటారు. ఇవాళ 1,00,000 కడతాముడు నీకు జాబ్ కన్ఫర్మ్ అంటారు. ఎందుకు డబ్బు ఇచ్చి కొనుక్కోవడం? ఎందుకు చదువుకోవడం? డబ్బు ఇచ్చి కొనుక్కోవడానికి టాలెంట్ని ఎవరు కనుక్కోరా? అంటే డబ్బు ఉంటేనే జాబ్ ఇస్తారా? డబ్బు లేకపోతే జాబ్ ఇయ్యరా? నాకు అర్థం కాకూడదు. డబ్బు ఉంటే మనిషి, డబ్బు లేకపోతే అది వేస్ట్. అలాగే ఉంది సమాజం. ఎందుకు అది అలా లెక్కేసేలా అయితే ఇంకెందుకు ఇలా జాబ్ ఇవ్వడం? ఎందుకు మేము కొనుక్కోలేము జాబ్ ఇచ్చి ఆ డబ్బు ఏదో మేము ఫస్ట్ నుంచి చదవడం ఎందుకు? దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని శుభ్రంగా ఆ సర్టిఫికేట్ చూపించి ఇక నీకు రచ్చపడేస్తుంది నాకు జాబ్ పాడంటే పాడేస్తారు కదా. ఎందుకు చిన్నప్పటి నుంచి చదువుకొని ఎందుకు కష్టపడి చదువుకోవడం ఎందుకు? గత ప్రభుత్వంలో అయితే అలాగే నేను అప్పుడు ఇంకా నా డిగ్రీ అవ్వలేదు కాబట్టి నేను గత ప్రభుత్వంలో నాకు జాబ్ లేదు, నేను జాబ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ గత ప్రభుత్వంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమైతే అనుకున్నారో ప్రతిదీ కూడా అమలు చేశారు. కానీ ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రజలకు ఏం కావాలో ఆయన ఇచ్చారు. కానీ ఇక్కడ రోడ్లు వేయడం కానీ హాస్పిటల్ విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ ప్రతిదీ బాగానే చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఇది తెలుసుకొని ముందుకి అది ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని నా ఉద్దేశం. టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు జగన్ గారు చేశారు, అవి అమలు చేసినవే ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏపీలో కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ఎందుకంటే పేదవాళ్ళందరికీ సహాయం చేస్తూనే ఉంది. ఆ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ అయితే పాస్ అయింది అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే అవినీతి జరిగినా అన్యాయం జరిగినా వెంటనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోవడం, స్పందించడం, పేదవాళ్ళకి సహాయం చేయడం, నాలాంటి పేదవాళ్ళందరికీ ఆయన సహాయం చేయడం, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు అన్నమాట రకరకాలుగా. అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, నాలాంటి వాడికి తిండి లేకపోతే తిండి, బట్టలు లేకపోతే బట్టలు, ఇల్లు లేకపోతే ఇల్లు, ఏదైనా సరే పేదవాళ్ళందరికీ సహాయం చేస్తారు. కాబట్టి ఇంకా కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. మొత్తం బాగానే ఉంది. ఉద్యోగాలు వచ్చే ఫ్యాక్టరీలు వచ్చాయి. చెప్పు అడుగు. చంద్రబాబు గారు 2047 విజన్ ఎలా ఉండబోతుంది? 2047 చంద్రబాబు నాయుడు గారిది మొత్తం విజన్ బాగానే ఉంటుంది. ఎందుకంటే అతను ఎప్పుడైనా సరే ముందు చూపు ఆలోచన. అదేవిధంగా మనం చూసాం ఇక్కడ ఏ పక్క హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ కానీ సైబర్ సిటీ కానీ ఆ తర్వాత చెప్తాం. ఆ తర్వాత అదే ఆ బోరబండ పక్కనే ఉంటుంది ఏది హైటెక్ సిటీ. అక్కడ ఉన్న కంపెనీలు కానీ ఆ మాదాపూర్ కేట ఆ మధ్యలో ఉన్నట్టు కానీ సైలెన్స్. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి అబ్బాయి ఇప్పుడు ఈ పార్క్ కూడా అతనే అంటారు చాలా మంది కట్టారని రకరకాలుగా అనమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పేదరికమే లేకుండా పోద్దంతి కంప్లీట్గా. సింగపూర్ లాగా, మలేసియా లాగా, జపాన్ లాగా, అమెరికా లాగా అసలు పేదోడు ఉన్నాడా లేడా అన్నట్టుగా అయిపోద్ది అనమాట ఏది ఆంధ్రప్రదేశ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయనే రావాలి సీఎంగా. ఆయన ఉంటేనే పేదవాళ్ళందరికీ మేలు అవుతుంది. ఇంకా ఆయన పెద్ద సీఎం సీట్ని తప్పుకుంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. నెక్స్ట్ ఆయన సీఎం అవుతారంట. ఖచ్చితంగా ఆయన సీఎం అంతే. చంద్రబాబు నాయుడు గారు బతికిన రోజులు ఆయన సీఎం అంతే. ఒకవేళ పెద్దాను కాబట్టి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా వచ్చినా పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది అనుకున్నారు. అందరూ జనం అనుకుంటారు, నేను కూడా అనుకుంటా. అమరావతి గురించి ఏమని చెప్పండి. ఇంకా రాజధానిలో అదే అమరావతి ఇప్పుడు క్యాపిటల్ గా పెట్టారు. దేనికంటే అమరావతిలో క్యాపిటల్ పెట్టాలా, అప్పుడైతే ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఆలోచన అనమాట, ఆడొక క్యాపిటల్ ఏడొక క్యాపిటల్ ఉంటే డెవలప్మెంట్ అవుద్దని చెప్పారు. ఇప్పుడు ఏమవుద్దంటే వీళ్ళు పెద్దోళ్ళందరూ అన్నారు ఇప్పుడు ఆడొక క్యాపిటల్ ఏడో క్యాపిటల్ ఉంటే అక్కడి నుంచి ఇక్కడ పోవాలి, ఇక్కడి నుంచి అక్కడ పోవాలి, అన్నీ ఒకే దగ్గర ఉంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అందరికీ కాస్త దగ్గరలో అవుతాయి అన్నారు. కాబట్టి ఏదొచ్చినా హ్యాపీ, ఏదొచ్చినా ఆనందమే మాకు. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది?
పోలీస్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ఎందుకంటే చూస్తున్నాం మనం మహిళల మీద, అమ్మాయిల మీద దాడులు కానీ, పేదవాళ్ళ మీద అన్యాయాల మీద అక్రమాల కేసులు కానీ ఏ జరిగిన వెంట స్పందిస్తున్నారు. మొత్తం బాగానే ఉంది. ఏ గవర్నమెంట్ అని అంతే. ఇప్పుడు నేను చెప్పేది ఇది కాదు, ఏ గవర్నమెంట్ అన్నా ఎవరు సీఎం అయినా మ్యాక్సిమం పేదవాళ్ళకి సహాయం చేయడం చేస్తారు వాళ్ళు. కానీ ఏమవుతుందంటే అది బడ్జెట్ రాకో ఇంకేదైనా మిగలకో కాస్త చేయరన్నమాట. అది అంతే.